కడియం శ్రీ గారి నాయకత్వంలో మేము చాలా సభ్యతగా సంస్కారంగా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వారి నాయకత్వంలో రోజు నిత్య పాఠంలాగానే మేము నేర్చుకుంటూ ఈ ప్రజలకు సేవ చేస్తున్నాం. మాకు ఆ సభ్యత ఉండి ముందుగా నేను తిట్టాలంటే ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి రాజన్న నీకు ముందుగా మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జన్మదినం సందర్భంగా రాజయ్య గారికి కోరుకుంటాను, నువ్వు మారాలే. రాజయ్య గారికి నువ్వు మారాలే, నీ మనసు మారాలే, వాస్తవాలు గ్రహించాలి. కడియం శ్రీహరి గారిపై ఉన్న అక్కసును తొలగించుకొని ఒకసారి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు నిన్ను ఏ రకంగా చూస్తుండ్రు, ఏ ఎన్నిక వచ్చినప్పుడన్నా ఏ ఒక్కరన్నా ఈ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యను స్ట్రెంథెన్ చేయాలని ఏ ఒక్కరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఏ ఒక్కరోజు ఆలోచించలేదు. ప్రతిసారి దయాకర్ రావు గారు, పల్లారాజేశ్వరరెడ్డి గారు లేదా ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తున్నప్పుడు రాజయ్య గారు ఏమనుకునేది, నాకు వీళ్ళంతా సపోర్టివ్ వస్తున్నారు అనేది వీరు అనుకునేది. అసలు విషయం ఏందనంటే ఈ రాజయ్య అనే వ్యక్తికి విపరీతమైన అవినీతి పేరున్నది. రాసలీలల రాజయ్య అనే మరొక బిరుదున్నది. ఈయనకు 10 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్కు చక్కటి పదవులతోటి ప్రజల అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకపోగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే పెద్ద అపకీర్తి తెచ్చిపెట్టిండు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు వచ్చే వరకు ఇక్కడున్న పరిస్థితికి కడియం శ్రీహరి అనే ఒక సింహాన్ని తట్టుకోవాలని అంటే ఇది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఎలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి ముంగర పెట్టి ఎన్నుకున్న వ్యక్తులు కడియం శ్రీహరిని దుమ్మెత్తిపోయడానికి, తిట్టడానికి, వాడుకోవడానికే రాజయ్యని ఇక్కడ పెట్టుకున్న సంగతి మరి తాటికొండ రాజయ్య గారు మర్చిపో